నామాన్ని సంకీర్తన చేయడానికి, దేవుణ్ణి మనసారా ఆరాధించి భగవంతుణ్ణి తృప్తిపరచడానికి వచ్చేసిన దేవుని బిడలందరికీ, దైవజనులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు, అభివాదములు తెలియజేస్తూ ఉన్నాను. కాలాన్ని వృధాపరచకుండా, కాలయాపన చేయకుండా, కాలాహరణము జరిగించకుండా నేరుగా దేవుని లేఖన ధ్యానములోనికి మనం సాగిపోదాం. యెషయా ప్రవచన గ్రంథము 48వ అధ్యాయము చిట్ట వచనం 22వ వచనము నేనే చదువుతాను, దయచేసి చిత్తగించండి. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చిన్న మాట, పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకు ప్రార్థన చేస్తూ ఆయనను మన మధ్యలోనికి ఆహ్వానం పలుకుదాం. గౌరవ పాత్రుడు, సన్మాన పాత్రుడు, పూజార్హుడు, ఆత్మరూపుడైన దేవదేవుణ్ణి మన మధ్యలోనికి ఆహ్వానిద్దాం. సర్వజ్ఞుడా, సర్వేశ్వరుడా, సదమలాత్ముడా, సత్యమయ్యున్న నాదుడా, నీ పరిశుద్ధ పాదాలకు నిండుగా వందనాలు, అభివాదములు, స్తోత్రాలు నూతనముగా చెల్లించుకొనుచు ఉన్నాము. ప్రభువా, గడిచిన కాలమంతా నీ చల్లనైన రెక్కల కింద, కమ్మనైన నీ కన్నుల చెంత మమ్మల్ని భద్రపరిచినందుకు ముద్దులిడుతూ సాగీల ప్రణామములు నూతనంగా అర్పితం చేస్తూ ఉన్నాం. నూతన దిన ఆరంభ గడియలలో మేము నీ సన్నిధిలో గడపమాకు నిచ్చిన అవకాశం కొరకు నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. నా గడప యొద్ద కనిపెట్టుకుని వాడు ధన్యుడన్నావు. వానికి నేను మేలు చేసేదను, ఉపదేశము చేసేదను, దీవించెదను. సకల వాగ్దానములను చేసిన దేవా, నీ గడపలో ఇప్పుడు మేము గడపడానికి నువ్వు ఇచ్చిన కృప కొరకై నిన్ను పొగుడుతూ ఉన్నాను. ఇప్పటిదనుక నీ బిడ్డలు అయ్యా ఎక్కువ కాలమును వెచ్చించి నిన్ను ఆరాధించినారు, పొగిడినారు, స్తుతించినారు, కొనియాడినారు. వారి ఆశ మేరకు, వారి కోరిక మేరకు కష్టపడిన కష్టానికి ప్రభువా నీవు తగిన ఫలము, ప్రతిఫలము ఇహపరములలో నీవు అనుగ్రహించవలసిందిగా మరొక్క మారు నీ బిడల పక్షంగా ప్రాధేయపడుతూ ఉన్నాను. అన్నింటికంటే ప్రాముఖ్యంగా చదువుకున్న లేఖనం పక్షంగా నీ బిడలకు పరలోక సమకాలీన దైవ వర్తమానాన్ని అందించడానికి నిదాసులు నీ చేతిలో పనిముట్టుగా నిలవబడి ఉండగా, నిదాసుని తల మీద నీ రుధిరమును, నీ రక్తమును, నీ తైలమును కాదనక లేదనక వర్షధరగా వర్షింపజేసి పాప దోషములన్నిటినీ పడద్రోసి పెకలించి నీ నూతన తైలాభిషేకము చేత తల నిండా నింపి నా తలలో నీ తలంపులు మాత్రమే ప్రవేశపెట్టి నా నోట నీ మాటల ఊటను ఉబికింపజేసి నాతో మాతో అందరితో నీవు సుస్పష్టముగా మాటలాడవలసిందిగా విజ్ఞాపన సలుపుతూ ఉన్నాను. నిద్రభారమంతటిని యేసు నామమున తొలగి పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. మెలకువ దయచేయండి. నీ లేఖనాన్ని విని అంగీకరించి అనుకరించే మెలకువ ఆత్మీయ జీవితానికి మెండుగా నిండుగా కలగజేసి మహిమ పొందమని పరిశుద్ధాత్మ ప్రభువా నీవే బోధకునిగా, ప్రబోధకునిగా, నీతి వర్తమానం మాకు అందించువానిగా మా మధ్యలో తెంచి నిదాసుని నీవు వాడుకొని మహిమ పొందమని యేసు పుణ్యనామమును మొరలిడి వేడుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మరొక్క మారు స్తుతి కలుగును గాక. ప్రియులారా, దేవుడు ఒక ఘనమైన కార్యక్రమాన్ని భూమి మీద జరిగించుచూ ఉన్నాడు. మానవ జాతి పుట్టినది మొదలుకొని మనుష్యులందరూ తల్లి గర్భములో ఉద్భవించుచున్న కాలారంభం మొదలుకొని దేవుడు ఒక కార్యక్రమాన్ని శ్రద్ధగా చేస్తూ ఉన్నాడు, ఎల్లవేళలా చేస్తూ ఉన్నాడు. అదేమిటి అంటే, దావీదు భక్తుడు తన కీర్తనలో ఈ రహస్యాన్ని వెల్లడి చేశాడు, తెలియపరచాడు మనకు. 4వ కీర్తన 3వ చరణములో భక్త దావీదు ఇలాగు చెబుతూ ఉన్నాడు. చదువుదాం.
యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. దేవుడు ఏం చేస్తున్నాడట? మానవ జాతిలో తనకు భక్తులను దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడట. భక్తి ఎలాగూ చేయాలి, భక్తి ఎలాగూ కొనసాగించుకోవాలి, దేవుని దృష్టికి మనం భక్తులుగా ఎలా నిలవబడాలో దేవుడే తన వంతు కృషి చేసి ఆయన భక్తులను ఏర్పాటు చేసుకుంటున్నాడట. ప్రియులారా, దేవుడేమో తన వైపున తాను ఒక పని చేస్తూ ఉన్నాడు. ఏ పని చేస్తున్నాడు? తన కొరకు భక్తులను ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు. మనం ఏం చేయాలి? మన వంతుగా మనం కూడా భయభక్తులు నిలుపుకోవాలి. చాలామంది భక్తిని మధ్యలోనే వదిలేస్తారు. భక్తి అంటే అర్థమేంటో తెలియదండి. ఒకసారి చూడండి, కొంతమందికి భయభక్తులు ఉన్నవట కానీ దేవుని ఇష్టానుసారమైన భయభక్తులు లేవట. ఒకసారి చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం చదవండి ఒకసారి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. దేవుని మీద ఆసక్తి భక్తి ఉంది కానీ దేవునికి నచ్చినట్టు లేదు, దేవుడు మెచ్చుకునేటట్టు లేదు. మీకు అర్థం కావడానికి ఒక ముక్కలో నేను తేల్చి ముందుకు సాగిపోతాను. భక్తి అంటే అర్థం ఏంటి? భక్తి అంటే దేవుని మీద ప్రేమ, అపారమైన ప్రేమ కలిగి ఉండడం. ప్రేమించిన వ్యక్తి కలిస్తే మాట్లాడతామా? సైలెంట్గా వెళ్ళిపోతామా? మూతి ముక్కు ముడుచుకొని వెళ్ళిపోతామా? ఎవరమన్నా? ఇష్టమైన వ్యక్తి, నచ్చిన వ్యక్తి, కోరుకునే వ్యక్తి మన ఎదుటికి వస్తే మనము వేటిని లెక్క చేయకుండా రాత్రింబగలు మనం మాట్లాడడానికి అన్నింటిని మానుకొని సిద్ధపడతాం. భక్తుడు అంటే ఎవరు అంటే ప్రార్థన చేసేవాడు, ప్రార్థనను కొనసాగించేవాడు, ప్రార్థనను కాపాడుకునేవాడు. హల్లెలూయా. భక్తుడు అంటే ఎవరని చెప్పాను ఒక చిన్న నిర్వచనం. ప్రార్థనను కొనసాగించేవాడు, ప్రార్థించేవాడు, ప్రభువుతో మాట్లాడేవాడు. అయితే మనం ప్రభువుతో మాట్లాడుతున్న మాటలలో, ప్రార్థనలో చాలా వరకు దేవుని దృష్టికి ఇష్టముగా లేవు అని చెప్తున్నా. ఒక్కసారి చూడండి, 109వ కీర్తన 7వ వచనం చదవండి ఒకసారి. 109వ సంకీర్తన 7వ చరణం. వాడు విమర్శలోనికి తేబడునప్పుడు దోషి అని తీర్పు నందునుగాక, వాని ప్రార్థన ఏమగునట? ప్రార్థన ఎప్పుడైనా పాపం అవుతుందా? ప్రార్థన మానడం పాపం అవుతుందా? ఒకసారి చూడండి, మొదటి సమూయేలు గ్రంథము, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 12వ అధ్యాయం అనుకుంటా. 12:23 చదవండి ఎవరైనా. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదు. సమూయేలేమో ఇక్కడ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ద్రోహులైన జనము కొరకు, దేవ విరోధమైన జనుల కొరకు ప్రార్థన చేయడం మానితే అదేంటట? పాపం. 109:7లో ఏమన్నాడు? నీ ప్రార్థనే పాపం. ప్రార్థన చేయాలా వద్దా? చేస్తే పాపమా, చేయకుంటే పాపమా? చేసిన పాపమే,
చేయకున్నా పాపే. తిన్నా సత్తవు, తినకున్నా సత్తవు. ముందు నువ్వు వెనుక ఎటు పోయేది మరిగా. అందుకే అన్న బైబిల్ సాదా చదవద్దు. బైబిల్ ఎక్కువ చదివితే ఏమవుతుంది? చదివేస్తే ఉన్నమతి పోయినట్టు. బైబిల్ ఎక్కువ చదివితే ఇట్లే ఉంటుంది తలకాయ నొప్పి. ఎక్కడనో వచనం చూపిత్తివి, ఎక్కడనో చూపిత్తివి. సమయాలు ఎక్కడ, కీర్తన ఎక్కడ. అందుకే మేము చదవం అంటారా? నీవు ప్రార్థన చేసినప్పుడు దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవునికి నచ్చిన ప్రార్థన, మెచ్చిన ప్రార్థన చేయగలగాలి. చూడండి, ఎందరో దేవుని నామమున ప్రార్థన చేశారు, కానీ అందరి ప్రార్థన దేవుని దృష్టికి ఇష్టంగా లేదు. కొందరి ప్రార్థన ఏమో దేవుని దృష్టికి పవిత్రంగా ఉంటే, కొందరి దృష్టికేమో కొందరి ప్రార్థన ఏమో దేవుని దృష్టికి పాపమవుతూ ఉంది. దేవుడు చూడండి ఒక వరుసను చెప్పాడు, భక్తుల ప్రార్థనా పరుల వరుసను చెప్పాడు. 99వ కీర్తన 6వ చరణం చదవండి ఒక్కమారు. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. ఇక్కడ ఎంతమందిని చెప్తున్నాడు? మోషే ఉన్నాడు, అహరోను ఉన్నాడు, సమూయేలు ఉన్నాడు. వీరు ముగ్గురు ఎవరట? ప్రార్థనా పరులట, ప్రార్థన చేసేవారట. దేవుని దృష్టికి దేవుడు ప్రార్థన చేయు వారి యొక్క పుస్తకం ఒకవేళ రాస్తే అందులో ఎందరి పేర్లు ఉన్నాయి? దావీదు కాలం వరకు ఎన్ని వేల సంవత్సరాలు? 3000 సంవత్సరాల మానవ జాతి చరిత్రలో ముగ్గురే దేవుని దృష్టిలో తేలారు. ప్రార్థన పవిత్రంగా ఉన్నవారు, పాపము లేని ప్రార్థన చేసిన వారు. దేవుని దృష్టికి 3000 ఏళ్ల చరిత్రలో ముగ్గురే కనబడ్డారు. ముగ్గురి నామాలనే దేవుడు లిఖించాడు. మనం చేస్తున్న ప్రార్థనలో అధిక శాతం, అత్యధిక శాతము దేవునికి నచ్చనిదే, దేవుని క్రియలకు వ్యతిరేకమైనదే, దేవుని మనస్సుకు వ్యతిరేకమైనదే. దేవుని మనస్సును దోచుకునే ప్రార్థన చేయాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా? అసలు దేవుడేమనుకుంటున్నాడో మనకు తెలియాలి. హల్లెలూయా. చూడండి, మోషే, అహరోను, సమూయేలు ముగ్గురు ఉన్నారన్నాను కదా. వాళ్ళ ప్రార్థన ఎందుకు దేవునికి నచ్చింది? వాళ్ళెందుకు ప్రార్థన జాబితాలలో పేర్లెక్కాయి అంటే, వాళ్ళు మోకరించి ప్రార్థన చేశారా? సాష్టాంగ నమస్కారం చేసి ప్రార్థన చేశారా? చేతులెత్తి ప్రార్థన చేశారా? ఎలా ప్రార్థన చేసి ఉంటారు? దేహముతో ఏ భంగిమలో నువ్వు ప్రార్థన చేసావన్నది దేవుని దృష్టికి ముఖ్యం కాదు. మోకరిస్తే దేవుడు సంతోషిస్తాడు, కానీ మోకరించకుంటే, అసలు కాళ్ళే లేనుడు మోకరిస్తాడా? మరి 2 కాళ్ళు లేవు. ఇప్పుడు వానికి జీవితకాలం ఒక్కసారి కూడా మోకరించే పరిస్థితి ఉండదు. ఇక వానికి మార్పు లేయడా దేవుడు? మరి ప్రార్థన వింటాడైనాడా? నీవు ఎలాగో ప్రార్థన చేస్తున్నావు అన్నది ముఖ్యం కాదు, ఎట్టి ప్రార్థన శిఖరం మీద నువ్వు ఉన్నావు అనేది ప్రాముఖ్యం. వాళ్ళు ఎలాగో ప్రార్థన జాబితాలలో దేవుడు మెచ్చుకొని పేరు రాశాడంటే వారు దేవుని మనస్సును ఎరిగిన వారు అని చెప్తున్నా. హల్లెలూయా. చూడండి, దేవుడు ఏమనుకుంటున్నాడో ఎరిగి ప్రార్థన చేసిన వారు వాళ్ళు. మోషే అసలు దేవుని మనస్సును తెలుసుకున్నవాడు. దేవుని మనస్సులో ఆయన ఏమనుకుంటున్నాడో ఎరిగిన వాడు భక్తుడు. ఒకసారి చూడండి, నిర్గమకాండము 13వ అధ్యాయము, నిర్గమకాండము 13వ అధ్యాయం 17వ వచనం చదవండి. దేవుడు ఐగుప్తునకు తిరుగుదురేమో అనుకుని. ఎవరు అనుకున్నారట? ఎవరు అనుకున్నారు?
దేవుడు అనుకున్నాడు ఎవరిని గూర్చి? 20-30 లక్షల తన సొంత జనమును గూర్చి దేవుడేమనుకున్నాడో మోషేకు తెలుసు. అందుకొరకే మోషే 40 వసంతాలు, 40 వత్సరాలు, 40 సంవత్సరాలు అరణ్యములో ఎంత కష్టం వచ్చినా, కన్నీరు వచ్చినా, బాధ వచ్చినా, వేదనైనా, విపత్తులు ఎదురైనా, అవమానాలు ఎదురైనా, ఆప్తులే చివరికి అపార్థం చేసుకున్నా ఏనాడు వెనక వంజ వేయలేదు. వారు ఎంత ఇబ్బంది పెట్టినా వారి కొరకు ప్రార్థన చేస్తూనే వెళ్ళాడు. ఎన్ని మార్లు మోషే మీద సనిగిన, ఎన్నిసార్లు మోషేను ఎద్దేవా చేసిన ఏనాడు కూడా ఆ ప్రజల కొరకు ప్రార్థన చేయడం మానలేదు. ఎందుకు? దేవుడేమనుకుంటున్నాడో మోషేకు తెలుసు అని చెప్తున్నా. హల్లెలూయా. మోషేకు తెలుసు దేవుడేమనుకుంటున్నాడో. సమూయేలుకు కూడా తెలుసు. మీరు పోయినాక చదువుకోండి. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనంలో సమూయేలు అంటాడు సౌలు దగ్గరికి వచ్చి, దేవుడు నీ రాజ్యాన్ని నిత్యము స్థిరపరచాలని తలంచి ఉన్నాడు. ఆ మాట అప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఈయనకి ఎలా తెలిసింది? దేవుని తలంపులో ఉన్న మాట, దేవుని తలలో మెదులుతున్న ఆలోచన సమూయేలు తెలుసుకున్నాడు. దేవుడు ఏమనుకుంటున్నాడో ఎరిగిన భక్తులే మోషే, సమూయేలు, అహరోను అని చెప్తున్నా. దేవుడు ఏమనుకుంటున్నాడో ఎరిగి అది మనము పాటించాలి. హల్లెలూయా. ఒక్క చిన్న నిర్వచనం వివరించి ముందుకు సాగిపోతాం. ప్రార్థన అంటే అర్థం ఏంటి? దేవునితో మనం మాట్లాడడం, దేవుడు మనతో. మనం సగం ప్రార్థన చేస్తాం, పూర్తిగా చేస్తామా? ఇప్పుడు మనం ఎవరికన్నా భోజనం పెట్టాలి, అన్నం వేసి సపరేట్గా వదిలిపెడతామా? ఏం చేస్తాం? అయ్యో కూర ఏమంటారా, వంటకం ఏం చేయరా, ఉట్టి భోజనం పెడతారా? పెట్టరు కదా. ఉట్టి రైస్ వేస్తారు ఎవరికన్నా? ప్రార్థన అంటే మనం ఏమనుకున్నామో దేవునికి చెప్పాలి, దేవుడు ఏమనుకుంటున్నాడో మనం వినాలి. దీనినే ముంగమూరు దేవదాసయ్య గారు కనిపెట్టు ప్రార్థన అని చెప్పాడు. ఏం ప్రార్థన? కనిపెట్టు ప్రార్థన. మనం ఏమనుకుంటున్నాం మన జీవితం కొరకు, మన చదువు కొరకు, మన ఉద్యోగం కొరకు, మన లైఫ్ కొరకు, మన కుటుంబం కొరకు, అవన్నీ యేసయ్యకి చెప్పాలి. మంచిదే. మనం చెప్పి ఏం చేస్తాం? యేసు నామములో పొందుకుంటున్నాం తండ్రి. ఇంక అడుగుడు కాదు, చిత్రం మన ప్రార్థన. అడిగినవన్నీ పొందుకుంటున్నాం తండ్రి అని ఆమెనని బయటకు వచ్చుడే. మరి ఆయన ఏమనుకుంటాడు? దద్దా నీ సోది ఎంత అయినా చెప్పినావు, ఆయన సోదినవా? నీవేమనుకుంటున్నావో చెప్పడం కాదు దేవునికి. అది సగం ప్రార్థన. దేవునికి ఉపయోగము, నీకు ఉపయోగము లేని ప్రార్థన. ప్రార్థన పరుల యొక్క జాబితాలో నీ పేరు ఎక్కాలంటే ఏం చేయాలి? నీవేమనుకుంటున్నావో చెప్పాలి, దేవుడేమనుకుంటున్నాడో అడగాలి అని చెప్తున్నా. ఉదాహరణ చెప్తున్నా. 10వ తరగతి పాస్ అయిన అబ్బాయిలు, అమ్మాయిలు మోకరించి, ప్రభా నాకు డాక్టర్ కావాలన్నది ప్రభా, సాయం చేయి, నేను మెడిసిన్ రాస్తా, నాకు సీట్ రావాలి ప్రభా అని ప్రార్థన చేస్తున్నారు అనుకో. చేశారు. దేవుడు ఏమనుకుంటున్నాడో వినద్దా? మనం ఏం చేస్తాం? మన అబ్బాయి ఏం చెప్తే అది వింటాం. అవునా కాదు? నా బిడ్డ మంచి కాలేజీలో చదవాలి, నా కొడుకు మంచి కాలేజీలో చదవాలని పనికి మాలిన చదవంతా చదివిస్తారు. ఈమెకు నచ్చేది చదువు ఒకటి, దేవుడు అనుకునే చదువు ఒకటి, అయ్యేది చదివిపించే చదువు ఒకటి. ఇప్పుడు ఏమవుతుంది? కుక్కలు చింపినిస్తారాక అయితే జీవితం. అవునా? ప్రార్థన అంటే నువ్వేమనుకుంటున్నావో చెప్పాలి. ఎందుకు? దేవుడు తండ్రితో సమానం, భర్తతో సమానం. నీకు ఏది అనిపించినా చెప్పాలి, నాకు ఇట్లా అనిపిస్తుంది ప్రభు అని. కానీ ఆ విషయంలో దేవుడు ఏమనుకుంటున్నాడో నువ్వు వినగలగాలి. అప్పుడే
నీ జీవితంలో ప్రార్థన సార్థకతమవుతుంది. నువ్వు చేసిన గంట ప్రార్థనలో కనీసం అరగంట 30 గంట అయినా దేవుని జాబితాల్లోకి ఎక్కుతుందని చెప్తున్నా. బూడిదల పన్నీరు పోతే ఏమవుతుంది? పన్నీరు చాలా విలువైందే, తీసుకుపోయి ఏడవసినావు, ఇప్పుడు పని చేస్తుంది? ఎవరికన్నా ఉపయోగమా? పన్నీరు ఏం చేయాలి? తాగాలి, తినాలి, ఆరోగ్యానికి మంచిది. కానీ బూడిదలో వస్తే నీవు చేసే ప్రార్థన కూడా అపవాది నీకు తెలియకుండానే బూడిదలో పోసేటట్టు చేస్తాడని చెప్తున్నా. చాలా మంది భక్తులు ప్రార్థన చేస్తున్నారు కానీ ఆ ప్రార్థన వలన దేవుని మందిరము కట్టబడట్లే, దేవుని సంఘం నిర్మాణం కావట్లే, దైవ రాజ్య విస్తరణ జరగట్లే, దేవుని సంఘం యొక్క అవయవ నిర్మాణం జరగట్లే. ఎందుకు అంటే మనం ఏమనుకుంటున్నామో చెప్పుకుంటానో, ఆయన ఏమనుకుంటానో మనకు అవసరం లేదని వస్తున్నాం. నేను ఇంకో మాట చెప్తాను, దేవుడు మనకు ఏమనుకుంటాడో నిత్యము చెప్పేవాడు, చెప్పుతాడు గనకనే యోబు ఒకసారి ఒక మాట అన్నాడు. చూడండి, యోబు గ్రంథము 21వ అధ్యాయం అనుకుంటా, 23వ అధ్యాయము 12వ వచనం. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వ అభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని. ఈ ప్రక్రియ ఎప్పుడు జరుగుతుందో తెలుసా? ప్రార్థనలో జరుగుతుంది. నేను ఒక ఉద్యోగం చేయాలనుకుంటున్నా, పోయి ఏసయ్యకి చెప్పిన, ఏసయ్య నాకు ఈ ఉద్యోగం కావాలి, అదైతే బాగుంటుంది, అక్కడ మా అవ్వయ్య ఉంటారు, అందరు దగ్గర ఉంటారు, మంచి సంఘం, నేను ఆన్నే ఉంటాను, నువ్వు ప్రార్థన చేస్తాను. మంచిదే, ఉపవాసం ఉండి కూడా అదే ప్రార్థన చేస్తాం మనం. కానీ ఆయన ఏమనుకుంటాడు అడుగుతామా? అడగాలి అని చెప్తున్నా. అడిగినప్పుడు దేవుడు చెప్తే నా స్వ అభిప్రాయము కంటే నీ మాటను నేను ఎక్కువగా ఎంచి తిని. ఇంకో మాట చెప్పనా, నీవు నీ మనస్సులో గుండెల నిండా ఇదైతే బాగుండు అనుకొని నువ్వు నాకు చెప్పమంటే దేవుడు చెప్పాడు. అర్థమైంది నేను చెప్పింది? ఏమర్థమైంది? భార్యాభర్తలకు కొత్తగా వివాహమైంది, వాళ్ళు సంతానం కొరకు ప్రార్థన చేస్తాను, గట్టిగా కొడుకే కావాలని ప్రార్థన చేస్తాను. చేసి నీ ఇష్టం ప్రభా, ఇక నువ్వు ఏది ఇచ్చినా మంచిగా చెప్పు అంటే చెప్తాడు. ఇప్పుడు ఏమన్నా బిడ్డ అని చెప్తాడా? నువ్వు చేసే ప్రార్థన ఏంటి? కొడుకే కావాలని. ఏది ఇచ్చినా మంచిదే ప్రభా అన్నవా? అనలే, కొడుకే కావాలని చెప్పబడుతుంది. మన ఇంట్లో ముసలోళ్ళు పోయి పక్కకు పోయి అల్లు పట్టించుకొచ్చినా అదే రావట్టే, అవునా? ఇప్పుడు బలంగా నమ్ముతాం మనం. నమ్మి నీ ఇష్టం ప్రభు అని మనసులో బలంగా నమ్మి నీ ఇష్టం ప్రభు అంటే, ఒకవేళ దేవుడు కూతురునిచ్చే పరిస్థితి ఉన్నా నీకు చివరి వరకు దేవుడు సమాధానం ఇవ్వడు, చెప్పడం చెప్తున్నా. ఎందుకు? నీ అభిప్రాయము కంటే దేవుని అభిప్రాయాన్ని ఎక్కువగా ఎంచే మనస్సు నీకుంటే దేవుడేమనుకుంటున్నాడో చెబుతాడు అని చెప్తున్నా. దేవుడు నిన్ను గూర్చేమనుకుంటున్నాడు, నీ కుటుంబం గూర్చేమనుకుంటున్నాడు, నీ సంఘమును గూర్చేమనుకుంటున్నాడు, నీ భవిష్యత్తును గూర్చేమనుకుంటున్నాడు, నీ బ్రతుకాంతమును గూర్చేమనుకుంటున్నాడు. దేవుడు నీతో చెప్పడానికి దేవుడు ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాడు. వినడానికి మనం సిద్ధంగా లేం. నువ్వు విని ప్రార్థన చేస్తే నీ జీవితంలో ఒక్క ప్రార్థన కూడా ఫెయిల్ కాదని చెప్తున్నా. హల్లెలూయా. యేసయ్య చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, నీవు నా మనవి ఎల్లప్పుడూ అంగీకరించుచున్నావని నేను ఎరుగుదును అంటాడు. అంటే ప్రతి ప్రార్థన, యేసయ్య ప్రార్థన తండ్రి విన్నాడట. ఎందుకండి మరి? ఒక్క ప్రార్థన కూడా విరోధంగా చేయలేదంటవా? చేయలే. ఎందుకు చేయలే? రాత్రంతా ఈయన చేసే పని ఏంది? గురుక పెట్టి పండుకున్నాడా? ఏం చేసిండు?
మనం రాత్రి తినే తిండి చాలక పెరుగు తెచ్చుకొని పెరుగు తిని ఏం చేస్తాం? రాత్రి పెరుగు తింటే ఏమవుతుంది? మత్తు వస్తుంది. మత్తు వచ్చినాక ఏమవుతుంది? నిద్ర వస్తుంది. నిద్ర వచ్చినాక ఏమవుతుంది? దర్శనాలు కూడా వస్తాయి మనకు. అవునా? దేవుని స్వరం వినడానికి మనము సిద్ధంగా లేము. కానీ యేసయ్య అయితే రాత్రంతయు కొండ మీద ప్రార్థన చేస్తూ దేవుడేమనుకుంటున్నాడో వినగలిగిన చెవులు కలిగిన వాడు. రాత్రంతా ఏమనుకుంటున్నాడో, ఎక్కడ సేవ చేయాలో విన్నాడు. పగలంతా ఆ ప్రాంతంలో పరిచర్య చేశాడు కాబట్టి కదిలించబడిందండి దేశము, రాష్ట్రము, ప్రపంచమంతా కదిలించబడిందని చెప్తున్నా. రాత్రంతా నేను ఎక్కడికి పోవాలో అడిగేవాడు, దేవుని మదిలో ఉన్నది తెలుసుకునేవాడు. మరుసటి రోజు తెల్లవారున ఉదయము కాగానే ఆ ప్రాంతమునకే దేవుడు ప్రయాణం చేసేవాడు. అందుకే యేసయ్య ఎక్కడ అడుగు పెట్టినా కూడా బలహీనపడ్డ వ్యక్తులు బలపరచబడ్డారు, రోగులు బాగయ్యారు, దయ్యములు పట్టిన వారు విడిపించబడ్డారు, అనేక హింసలు పొందుతున్న వారు విడిపింపబడ్డారు. అనేక గొప్ప కార్యాలు ఎలాగ జరిగాయి యేసయ్య జీవితంలో? ఆయన ప్రార్థన చేయడమే కాదు, దేవుడు ఏమనుకుంటున్నాడో వింటున్నాడు. వింటూ వింటూ పరిచర్య చేశాడు గనకనే యేసయ్య పరిచర్యలో ఏనాడు ఓటమి రాలేదని చెప్తున్నా. ఏనాడు ఓడిపోలేదు ఆయన పరిచర్యలో. మనము కూడా మన ప్రార్థనలో, మన పరిచర్యలో, మన బ్రతుకులో ఓడిపోవద్దంటే ఒకటి గుర్తుంచుకోండి. ఏం చేయాలి? ప్రార్థన అంటే ఏం చెప్పాను? ప్రార్థన అంటే ఏం చెప్పిన? ఇంకా మనం ఏమనుకుంటున్నామో చెప్పడము, దేవుడు ఏమనుకుంటున్నాడో అడగడము. అంతేకాదు, మనము చెప్పుకున్న దానికి దేవుడు చెప్పుకున్న దానికి భేదం వస్తే ఆయన చెప్పింది మన అభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచాలి. ఎంచుతావా? అట్లా మనం ఎంచుతావా? నేను మాట చెప్తాను. అగస్టిన్ అయ్యగారు అనే ఒక అయ్యగారు ఉన్నాడు. చాలా మంచి సేవకుడు అండి, గొప్ప సేవకుడు. పరిచయం ఉందో లేదో. ఆయన విజయవాడ ప్రాంతంలో చాలా పెద్ద మందిరాన్ని కట్టాడు, చాలా గొప్ప సేవ చేశాడు. ఒకరోజు ప్రార్థన చేస్తుండగా దేవుడు వచ్చి ఏమన్నాడంటే, ఉన్న పాటున ఈ సంఘాన్ని వదిలిపెట్టి నువ్వు హైదరాబాద్ వెళ్ళాలి, ఉన్నత అధికారులకు సువార్త చెప్పే భాగ్యం నేను నీకు ఇస్తానని చెప్పాడట. మనం పోతామా? ఇది దేవుని స్వరం కాదనుకుంటాం మనమైతే. యేసు నామంలో వెళ్ళిపోమంటాం, అవునా? కానీ భక్తుడు కనిపెట్టి దేవుని స్వరాన్ని గుర్తించి ఉన్న పాటున దైవ సంఘాన్ని, దేవుని సంఘాన్ని కష్టపడి కన్నీటితో ప్రార్థన చేసి కట్టుకున్న నిలబెట్టిన సంఘాన్ని వదిలిపెట్టి హైదరాబాద్కు వచ్చి ఎంత కరువులో బ్రతికాడు తెలుసా దైవ సేవకుడు? తినడానికి తిండి లేని పరిస్థితుల్లో బ్రతికాడండి. మనం అలా చేయగలమా? ఎందుకు అలా చెయ్యలేమంటే మనం ఏమనుకుంటామో చెప్పుతామే తప్ప దేవుడు ఏమనుకుంటున్నాడో మనం ప్రార్థన గదిలో వినే అలవాటు భక్తులకు లేదు. వాళ్ళే భక్తుడు అని చెప్తున్నా, వాళ్ళే ప్రార్థనా పరులు. వారి ప్రార్థనకే పాతాళ లోకం కదిలిపోతుందని చెప్తున్నా. భూలోకమైన పాతాళ లోకమైన మనం మోకరించినప్పుడు కదిలిపోవాలంటే నువ్వు దేవుని మనసెరిగిన వాడవై ఉండాలి. నేను చెప్తున్నా, నేను నా పరిచర్య చిన్నదే కానీ చాలా అద్భుతాలు చూసిన. నేను ఎక్కడ అడుగు పెట్టినా విధ్వంసాలు జరుగుతాయి. ఎక్కడ నేను అడుగు పెట్టినా నాకు పరిచర్యకు విపరీతమైన ఆటంకాలు జరుగుతాయి. ఎందుకు మరి? ఎందుకో తెలుసా? దేవుని మనసెరిగి ప్రార్థన చేయడం నేర్చుకోవడం ప్రారంభించాను గనక, పని చేస్తున్నాను గనక. మనమందరం అలాగే ఏం చేయాలి ప్రార్థనలో? ఇప్పుడు చెప్పండి, ప్రార్థనలో ఏం చేయాలి? ప్రార్థన అంటే మనకు
కావలసినవి అనుకున్నవన్నీ ఒక అరగంట చెప్పాలి. తర్వాత అరగంట ఏం చేయాలి? దేవుణ్ణి మౌనంగా అడగాలి. అసలు నువ్వేమనుకుంటున్నావయ్యా నా గురించి? అలా అడిగి సమాధానం పొందుకున్నవాడే దేవుని దృష్టిలో భక్తుడు. అయితే వ్యక్తిగతంగా మనం అలా అడుక్కోవాలి. కానీ అసలు సంఘము కొరకు దేవుడేమనుకుంటున్నాడో ఒక్క మాట వివరించి నేను ముగిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నేను 10-15 నిమిషాలు మించకుండా అంశాన్ని ముగించాలని ఇష్టపడుతూ ఉన్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నింటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును. హల్లెలూయా. యేసయ్య యొక్క మనస్సును చెప్తూ ఉన్నాడు పౌలు. ఏమంటున్నాడంటే తిమోతికి, ఓ తిమోతి, మనమందరము నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడని చెప్తున్నాడు. మనకేముండాలన్నట? ఎల్లవేళలా మనకేముండాలి? డబ్బా, ఆస్తి, అంతస్త, పలుకుబడా, అధికారమా, ఆరోగ్యమా? కాదు. ఏది ఉన్నా లేకున్నా నా బ్రతుకులో నెమ్మది ఉండాలట. డబ్బు ఉంటే నెమ్మది ఉంటుందా అండి? ఆరోగ్యం ఉంటే నెమ్మది ఉంటుందా? ఆస్తి ఉంటే నెమ్మది ఉంటుందా? ఏముంటే నెమ్మది ఉంటుంది? అనుకున్న అమ్మాయి అత్తే నెమ్మది ఉంటుందా? ఎక్కువైతే తక్కువ అవుతుంది. అనుకున్నది ఒకటి అయింది ఇంకొకటి అని ఎప్పుడు వాడతాం మనం? అవునా? మన జీవితంలో మనం అనుకునేది ఒకటి, జరిగేది ఒకటి, నెమ్మది మనకు ఉండదు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనందరి బ్రతుకులో నెమ్మది ఉండాలని కోరుకుంటున్నాడు. ఎవరికి నెమ్మది ఉంటుంది? దేవుడేమో నెమ్మది ఉండాలనుకుంటున్నాడు. ఆయన అనుకుంటే జరుగుద్దా లేదా? రాజు తలుసుకుంటే దెబ్బలకు కొదవనా? దేవుడు అంటున్నాడు నా బిడ్డలందరూ ఎట్లుండాలి? నెమ్మది ఉండాలి. మనకున్నదా నెమ్మది? రవ్వంతా ఉన్నదా? ఎందుకు లేదు మరి? దేవుడు అనుకుంటేంది, మనకు లేకపోవడం ఏంది? ఇదంతా గత్తర లేదా? గలిబిల్ లేదా? కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది బైబిల్లో కొన్ని వచనాలు చదివితే ఇవంతొట్టి కేవలం రాయబడే ఉంటాయి తప్ప మన జీవితంలోనికి స్వస్థపరిచి యెహోవా నేనే అంటాడు. ఏండ్ల తరబడి ఒక రోగం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. నువ్వు స్వస్థపరిచేది ఎప్పుడు? అనిపిస్తుందా? అనిపించదు. నేను నిన్ను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచును అంటావు. కానీ అందరు తోక లెక్కనే మనల్ని ఏం చేస్తారు? జాడిస్తారు. ఏమనిపిస్తుంది? ఆ వచనం చదువుతున్నప్పుడు ఏమనిపిస్తుంది? కొంచెం ముందుకు వెళ్ళిపోవాలనిపిస్తుంది, ఆగాలనిపిస్తుందా? ఎందుకు? దేవుడు అనుకున్నవన్నీ మన బ్రతుకులో ఎందుకు నెరవేరట్లేదు? నెమ్మది మనకెందుకు లేదంటే ఇప్పుడు మూలవచనం చదవండి. ఉన్నదా? మూలవచనం యెషయా ప్రవచన గ్రంథము 48వ అధ్యాయము 22వ వచనం. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరికి నెమ్మది ఉండదట? మనకు నెమ్మది లేదంటే మనం ఎవరం? చెప్పరేంటండి? తెలుగొస్తుంది మీ అందరికి. నెమ్మది ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఎవరికి నెమ్మది ఉండదట అంటే, ప్రియులారా నీకు ఒక విషయం చెప్తాను. దుష్టుడు మనలను దుష్టత్వములోనికి నెట్టివేసి, అర్థమైందా? దుష్టత్వములోనికి మనల్ని నెట్టివేసి వాడు మనకు నెమ్మది లేకుండా చేస్తున్నాడు. విశ్వాసులు గ్రహించకుండా చేస్తున్నాడు. నేను మాట చెప్తున్నాను. అగ్నిలో కాలిన దానికి అగ్ని వాసన వస్తుందా? అగ్ని పక్కకున్న వారికి అగ్ని వాసన వస్తుందా? కాలినలకు రాదా? అగ్నిలో కాలిన వారికి వస్తుంది, అగ్ని పక్కకున్న వారికి కూడా వస్తుంది.
అయితే అపవాది కూడా దుష్టునిగా చేసిన వారికి, నిజంగా దుష్టత్వం ఉన్నవానికి నెమ్మది ఉండదు. దుష్టుని కొన్ని మాటలు నీ మనసులో చేరిన, నీ బ్రతుకులో ప్రవేశించిన, నీ జీవితంలో చోటిచ్చిన, నీ జీవితంలో నెమ్మది ఉండదని చెప్తున్నా. హల్లెలూయా. సంఘానికి నెమ్మది ఇవ్వడానికే యేసయ్య వచ్చాడు. ఏమన్నాడు? నేను మీకు విశ్రాంతిని ఇత్తును, నా విశ్రాంతిని ఇత్తును. లోకం ఇచ్చినట్టు కాదు అనడా లేదా? మొట్టమొదటిగా యేసయ్య మాట్లాడిన మాట ఏందండి? ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. డబ్బు ఇస్తానడా? నా యొద్దకు రండి. ఆరోగ్యం ఇస్తానడా? నా యొద్దకు రండి. మెడలు కట్టిస్తానడా? నా యొద్దకు రండి. పెళ్లి చేస్తానడా? నా యొద్దకు రండి. సంతానం ఇస్తానడా? ఏమన్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఎన్ని ఉన్నా విశ్రాంతి నేను ఇస్తే తప్ప దొరకదని చెప్తున్నాడు. అంగట్లో అన్ని ఉన్నా అల్లున్నోట్లో ఏమున్నదట? శని. ఇప్పుడు ఆడేమన్నా తింటాడా? ఏమన్నా కొనుక్కుంటాడా? అంగట్లో అన్నీ ఉన్నాయి, కానీ అల్లున్నోట్ల శని ఉన్నది. ఆయనకి ఏది దొరకదు పాపం. అలాగే మన జీవితంలో మనం కొన్ని పొందుకోవాలంటే దుష్టుని ఆలోచన మనలోనికి రాకుండా కాపాడుకోవాలి. అందుకే దావీదు మొదటి కీర్తన, అంటే దావీదు రాసిన మొదటి కీర్తన కాదు, దావీదు ఎన్నో కీర్తనలు రాస్తే మొదటి కీర్తన దేవుడు జతపరిచాడు. దుష్టుల ఆలోచన చొప్పున. కీర్తన గ్రంథం తీయగానే మొదట వచ్చేదేంది? అసలు పెడితే ఎవరి పేరు పెట్టాలండి? మనం పత్రిక రాస్తాం, ఏం రాస్తాం మనం? యేసు రక్తమే జయమని రాస్తాం, లేదా యేసు నామమే జయమని రాస్తాం. దుష్టుడని రాస్తామా? మరి బైబిల్లో అంత కామన్ సెన్స్ లేకుండా రాసింది ఏమని రాయాలి? ఫస్ట్ యెహోవా ధర్మశాస్త్రమును దేవారాత్రం చదివేవాడు దుష్టు ఆలోచన చొప్పున నడవద్దని రాస్తే బాగుంటుండే. మనకిస్తే మనం అట్లే రాస్తాం. అవునా? ఎందుకు అది చెప్పాడు, మొదట రాయించాడు, జతపరిచాడంటే దుష్టుడు ఆ నీ ఆలోచనను మొదట నీలోనికి ప్రవేశపెట్టడానికి అహర్నిశలు పనిచేస్తాడన్నమాట. వాని ఆలోచన నీ మీదికి నీలోనికి వచ్చింది అనుకో, నీకు తెలియకుండానే నీ బ్రతుకులో నెమ్మదిని వాడు దూరం చేస్తాడు. మరి దుష్టుల ఆలోచన ఏంటిది? బోలెడు చెప్పాలి నేను మీకు, కానీ ఇప్పుడు మీకు నిద్ర వస్తుంది, నాకు చెప్పే మనసు కూడా లేదు. ఎందుకంటే మీ భారంతో ఊగిపోతారు మీరు. ఆయనత పౌలు కదా, అర్ధరాత్రి వరకు శానా ప్రసంగం చేయగా ఐతుకనే కుమారుడు కిటికీలో నుండి కింద పడి చచ్చినట్టు మీరు ఇంకో ఆదివారం రారు. అవునా? కాబట్టి నేను 2 విషయాలు మాత్రమే చెప్పి ముగిస్తాను. నిర్గమకాండము 23వ అధ్యాయము ప్రారంభ వచనం చదవండి. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. దుష్టుడు అంటే ఎవడట? లేని వార్త. నేను ఇంకో మాట చెప్పనా? అసలు లేని వార్త మొట్టమొదటిగా పుట్టించిందే అవ్వ. అవ్వ ఆ లేని వార్త పుట్టించినందుకే దుష్టునితోని కలిసింది, దుష్టునితోని కలిసినందుకే లేని వార్త పుట్టించింది. ఆ పుట్టించినందుకే మనకి ఈ బతుకు దాపురించింది. ఒక్కసారి చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనం చదవండి. దేవుడు ఏం చెప్పాడు ఆదాముకు? ఆ పండు తినద్దు అన్నాడు, తినకూడదు అన్నాడు. తినమున చచ్చిపోతాం, తినొద్దు అన్నాడు కదా. ఇప్పుడు ఈమె సైతాన్ గంతో ఏం చెప్తుందో ఒకసారి చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము 3వ వచనం చదవండి.
వచ్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పానని సర్పంతో అనేను. చాలండి, ఇటు చూడండి. దేవుడేమో తినద్దు అన్నాడు, ఈమెం చెప్పింది? మొదటి నుంచి ఆడవాళ్ళకి ఏం అలవాటు చెప్పుర్రి? మసాలా కొంచెం ఎక్కువ వేయకపోతే వాళ్ళకి పాపం కూర తుర్తుండదు, అవునా కాదా? ఈమెం చేసింది? దేవుడేమో తినకూడదంటే దేవుడు ముట్టద్దని కూడా చెప్పిందట. ఇది లేని వార్తనా ఉన్న వార్తనా? నేను చెప్తున్నా, దేవుని దగ్గరైనా, సంఘము దగ్గరైనా, దైవజనుని దగ్గరైనా, తోటి విశ్వాసుల దగ్గరైనా నీ మనస్సాక్షికి ఎదుట నీవు లేని వార్తను జత చేయొద్దు, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. లేని వార్తలు ఎన్నో చెప్తున్నాం మనం, అవునా? లేని వార్తలు బోరెడు కలిపి చెప్తాం. అప్పుడు మనకు తెలియకుండా ఏమొస్తుంది మనలోనికి? దుష్టతత్వం అనేది వస్తుంది. అప్పుడు నీ బ్రతుకులో నెమ్మది, దేవుడు నాటిన నెమ్మది నీకు తెలియకుండా నువ్వేం చేసుకుంటున్నావు అన్నమాట, నరికేసుకుంటున్నావు. పోది నువ్వు ఎంత ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం? నెమ్మది ఎట్లా వస్తుంది? నెమ్మది నీ బ్రతుకులో ఉండాలంటే నువ్వు ఎక్కడైనా ఏదైనా వింటే అదే చెప్పాల, అదే మాట్లాడాల, కానీ దానికి 4 కలిపి చెప్పదు. ఇద్దరు అన్నదమ్ములు కొట్లాడుకున్నారు అనుకో, మనం మధ్యలో దూరి ఎవరన్నా డబ్బున్నోళ్ళు ఎక్కువ ఉన్నారనుకో, వాళ్ళకి మంచిగా కావాలంటే ఏం చేస్తాం? ఇప్పుడు చెప్పుర్రి. కోపంతో ఒకైనా 2 మాటలు మాట్లాడి మనం ఇంకెన్ని కలుపుతాం? 20 కలుపుతాం. మొత్తం ఎన్ని? 22. 22 కొంచెమే వాళ్ళ అన్నకి చెప్పినాం, ఏమవుతుంది ఇప్పుడు? వాళ్ళు 62 అవుతారు, అవునా? ఇట్లా ఎన్ని చేస్తలేం మనం. ఇది మనకు తెలియకుండానే మన బ్రతుకులో నెమ్మదిని తోసేస్తుంది, తొలగిస్తుంది, లయపరుస్తుంది అని చెప్తున్నా. నీ బ్రతుకులో దేవునితో ఉన్నాననుకుంటావు, ప్రార్థన చేస్తున్నాననుకుంటావు, పరిశుద్ధతను కాపాడుకుంటున్నాననుకుంటావు, దేవుని కొరకు ప్రయాసపడుతున్నాననుకుంటావు, కానీ నెమ్మది లేకుండా బ్రతుకుతావు అని చెప్తున్నా. ఎందుకు? లోపల ఎవరి ఆలోచన ఉంది? దుష్టుని యొక్క ఆలోచనను నీవు పాటిస్తూ ఉన్నావు. నీకు తెలిసిందే చెప్పాలి. నాకు తెలిసిన కొంతమంది తమ్ముళ్ళు ఉన్నారు, ఏదన్నా ప్రశ్న అడిగితే తెలియకపోతే ఏం చెప్పాలి? కానీ మొత్తం బైబిల్ అంతా చుట్టేస్తారు, మొత్తం తెలిసినట్టు బిల్డప్ కొడతారు, లాస్ట్కి వస్తే బొక్క బొరలా పడతారు. ఇది ఎవరి తత్వం? అతిశయం అన్నమాట, గర్వముతో చెప్పిన మాట అది. అపవాది తెచ్చి ఒక విత్తనాన్ని నీ నా మనస్సులో నాటి నెమ్మది లేకుండా చేస్తాడు. నెమ్మది లేకుండా దేవుని పని చేయగలం మనం? నెమ్మది లేకుండా దేవుని కొరకు బతకలేము, నెమ్మది లేకుండా దైవ కార్యాలను మనం చూడలేము, నెమ్మది లేకుండా మనం బ్రతుకును అంతం చేసుకుంటాం. నెమ్మది ఉండాలి మనం అనుకుంటే, దేవుడు అనుకున్న నెమ్మది మనలో ఉండాలి. మన కుటుంబంలో, మన జీవితంలో, మన వ్యాపారంలో, మన బ్రతుకులో ఉండాలంటే దుష్టుని యొక్క ఆలోచన మన దరిదాపుల్లోనికి రావద్దు. అందులో మొదటిది లేని వార్త మనం పుట్టించదు. 2వ మాట చెప్పి నేను ముగిస్తాను. హల్లెలూయా. అమ్మయ్యా. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 25వ వచనం చదవండి. నా ఏలినవాడ, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. నాబాలు ఎవరట? దుష్టుడు. ఎవడు? పగోడు చెప్తాడా? పక్కలున్న భార్య చెప్తాందా? అబీగయలు దావీదుతో ఏం చెప్తాంది? నా భర్త మంచోడు అని చెప్పాలి. ఏమంటాను? దుష్టుడైన నా భర్త, దుష్టుడైన నాబాలు వదిలిపెట్టు, వాడు దుష్టుడే అని చెప్తుంది. అసలు వాడు ఎందుకు దుష్టుడు అన్నది, లేఖనం ఎందుకు దుష్టుడు అన్నది, భార్య ఎందుకు దుష్టుడు అన్నది పైన చూడండి. 21వ వచనం చదవండి. నాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏదియూ పోకుండా ఈ
అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థంగా కాయుచు వచ్చింది. ఉపకారమునకు అపకారము చేసియున్నాడే. చూడండి, అసలు దుష్టుడని నాబాలును వాక్యం ఎందుకు చెబుతుంది? ఏ గుణాన్ని బట్టి దుష్టుడు అంటుందంటే, వాడు ఉపకారానికి ఏం చేస్తాడట? అపకారం. మనకి ఎవరైనా ఉపకారం చేసిండు అనుకో, గుర్తుంటుందా, మర్చిపోతామా? ఎవరన్నా మనకు మేలు చేశారు కష్టకాలంలో, ఏం చేస్తాం? ఈ రోజుల్లో నేను చెప్తున్నాను, విశ్వాసులు, భక్తులు, సేవకులు, నాయకులు, ప్రతినిధులు అందరూ ఎదుటి వారి దగ్గర ఉపకారం పొందుకొని వానికి అపకారం తలపెడుతున్నారే తప్ప ప్రతి ఉపకారం చేయట్లే, ఉపకారానికి కృతజ్ఞత చూపట్లే. ఎందుకు మరి అలా ఎందుకు అవుతున్నారు అంటే, భూమి మీద రాత్రింబగలు మనుష్యులలో నెమ్మది లేకుండా దుష్టుడు తన ఆలోచనను ప్రవేశపెట్టి ఏలుతున్నాడని చెప్తున్నాడు. వాడు ఏలుతున్నాడు, ఎవరికి తెలీదు. అర్థం చేసుకునే పరిస్థితి సంఘానికి, సమాజానికి లేదు. ఎవరైనా మనకు ఉపకారం చేస్తే మనం ఏం చేయాలి? ప్రత్యుపకారం చేయాలి. ఒకవేళ ప్రత్యుపకారం చేసే స్తోమత లేకపోతే అపకారం అయితే తలబెట్టవద్దు. నేను చాలామందికి సహాయాలు చేసిన, అది వాళ్ళ మనసాక్షికి కూడా తెలుసు. కానీ ఎక్కడ నేను ముందు ఉపకారం చేశానని సందర్భం అయితే చెప్తానని అనుకొని నాకు అపకారం చేయడం మొదలు పెడుతున్నారు. నేను పోతున్న దారికి అడ్డం పడుతున్నారు. ఏంటి అంటే ఏవో కారణాలు చెప్తున్నారు. వానికి చేసిన ఉపకారం అయితే చెప్పేది లేదు. వీడిని ఏమనాలి? దుష్టుడైన నాబాలు అంటుంది వాక్యం అని చెప్తున్నా. వీని బ్రతుకులో నెమ్మది ఉండదు, జీవితంలో నెమ్మది ఉండదు. అంతేకాదు, నెమ్మది లేని వానికి దేవుడు తానేమనుకుంటున్నాడు చెప్పడని చెప్తున్నా. హల్లెలూయా. ఎందుకో చెప్పన, ఒక్క మాట చెప్పి ముగిస్తా. యోబు గ్రంథము 4వ అధ్యాయం అనుకుంటా. యోబు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం చదవండి ఒకసారి. నాకొక మాట రహస్యముగా తెలుపబడెను, నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్టు అది నాకు. గుసగుస ఎవరు చెప్తారండి? అందరికి వినబడాలని గుసగుస చెప్తారా? గుసగుస అంటే అర్థమైంది, నీకు నాకు తప్ప వేరేటోనికి వినబడద్దు, తెలవద్దని అర్థం. అంటే వీళ్ళ మధ్యలో నెమ్మది ఉంటే వినబడుతుందా, నెమ్మది లేకుంటే వినబడుతుందా? ప్రశాంతత ఉంటే వినబడుతుందా, ప్రశాంతత లేకుండా? భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడి పాత్రలన్నీ బయట పడేసుకుంటే గుస్స పెడతారా? రాత్రి భార్యాభర్తలు గుస్స పెట్టేటప్పుడు ఏమన్నా ఉంటుంది? ఫ్యాన్ గాలి కూడా వినబడదు, అవునా? వీరి ఇరువురి మధ్యలో సమాధానము, నెమ్మది, ప్రశాంతత ఉన్నప్పుడు గుసగుస దేవుడు మాట్లాడుతాడన్నమాట. హల్లెలూయా. నిన్ను గూర్చి ఏమనుకుంటున్నాడో, నీ భవిష్యత్తును గురించి ఏమనుకుంటున్నాడో, నీ జీవితమును గురించి ఆయన ఏం తలంచుచున్నాడో నీకు మెల్లిగా చెప్పాలి. పక్కవానికి వినబడకుండా, వేరే వాడికి తెలియకుండా, నీ భర్తకే తెలియకుండా నీకు తెలియజేయాలంటే నీ బ్రతుకు నెమ్మదిగా ఉండాలి. అంటే నీవెవరికన్నా అపకారం చేసినావనుకో, దేవుడు నిన్ను గూర్చి అనుకుంటున్న విషయం నీకు చెప్పడానికి నెమ్మది ఉండదని చెప్తున్నా. చూడండి, ఒక్క మాట చెప్పి ముగిస్తా. రాహేలమ్మ ఉంది. రాహేలమ్మకి ఎంతమంది పుట్టిండ్రు? ఎంతమంది? అయ్యో చెప్పరేంటండి, తెలియదా? ఒకసారి చూద్దాం. రాహేలమ్మకేనా? ఆదికాండము, క్షమించండి, రాహేలు కాదు, రిబ్కా. అందుకే నేను అడిగాను మిమ్మల్ని. ఆదికాండము 25వ అధ్యాయము 22వ వచనం, 23వ వచనం చదువుదాం.
ఆమె గర్భములో శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడిరి గనుక ఆమె, ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగగా, అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లా నేను హల్లెలూయా. చూడండి, ఈమెమనుకున్నది, నేను బతుకుడు ఎందుకు అనుకుని ఎవరికి చెప్పుకుని చచ్చిందా? ఏం చేసింది? దేవునికే చెప్పుకున్నది. చెప్పుకున్న వాళ్ళు దేవుడు ఏం చెప్పిండు? మీ భర్తను విలువ చెప్తానులే. ఏమన్నాడు? గుస్స ఏం చెప్పిండు? అమ్మ రిబ్కా, నీ గర్భంలో 2 జనములున్నవి. ఆ జనములలో చిన్నవాడేమో పెద్దవానికి అధికారి అవుతాడు, పెద్దవాడేమో చిన్నవానికి దాసుడు అవుతాడు. ఈ తండ్రికి తెలుసా? ఎప్పటి వరకు తెలియదు, ఎప్పటికీ తెలియదు. అర్థమైందా? భార్యకు దేవుడు తన భవిష్యత్తును గూర్చి, తన పిల్లల భవిష్యత్తును గూర్చి తెలియజేసినప్పుడు అప్పుడు తెలీదు, తర్వాత కూడా ఆయనకు యాకోబుకు తెలియదని చెప్తున్నా. అంటే ఇప్పుడు భార్యకు ఒక్కదానికి భవిష్యత్తును దేవుడు చెప్పాడు. ఎందుకు? ఆమె నెమ్మది కలిగింది, దుష్టునికి అవకాశం ఇవ్వలేదు. ఉపకారానికి అపకారము చేసే మనస్సు లేదన్న మాట. ప్రియులారా, ఈ 2 విషయాలైతే మనం గుర్తుపెట్టుకోవాలి. మన బ్రతుకులో నెమ్మదిని కాపాడుకోవాలి. నెమ్మది లేకుంటే మంది మీద అరవద్దు. నెమ్మది లేకుంటే భార్య మీద, భర్త మీద కేకలు వేయొద్దు. ఏదో దుష్టుని ఆలోచన నన్ను పట్టి పీడిస్తుందని గుర్తించి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎట్లా చేయాలి ప్రార్థన? ఏం చెప్పిన? ప్రార్థన అంటే పోయి స్తోత్రం, నా భర్త నన్ను అర్థం చేసుకుంటలేడు, నా భార్య నన్ను అర్థం చేసుకుంటలేదని చెప్పి ఏడ్చి, యేసు నామములో ఆయనకి బుద్ధి కలుగును గాక, ఆయనకి మారుమనసు వచ్చును గాక, ఆయనకి రోగం వచ్చును గాక, యేసు నామములో. అంతేనా? నువ్వేమనుకుంటున్నావా అని అడిగేది లేదు. మళ్ళా మన జీవితంలో అపవాది ఆలోచన లేకుండా మనం జాగ్రత్త పడి దేవుడేమనుకుంటున్నాడో అడిగితే నీ జీవితంలో నెమ్మది కలుగుతుంది. నెమ్మది కలిగినప్పుడు దేవుడు ఎవరితో చెప్పని విషయాలు నీతో చెప్తాడని చెప్తున్నా. హల్లెలూయా. గుసగుస చెప్పే విషయాలు వేరే వాళ్ళకి అవసరమా? పోనీ అవసరం ఉన్నా చెప్తాము మనం? ఎందుకు చెప్పు? భార్య భర్తకు సొంతం, భర్త భార్యకు సొంతం. వీళ్ళిద్దరు ముచ్చట్లు ఎవరికన్నా తెలుస్తాయా? నేను నా చిన్న వయసులో మా ఇల్లు 0 పాయింట్లో ఉంటుండే. నేను మా ఇంటి పక్కకు కొంచెం భార్యాభర్తలు కాకుండా అవ్వ కొడుకులు గుస్స పెట్టేది. ఎవరు? అవ్వ కొడుకులు. ఇంకో పక్కోనికి వినబడేది లేదు, అయ్యకి వినబడేది లేదు, ఈయన పెళ్ళానికి వినబడేది లేదు. అట్లా కొంతమంది భార్యాభర్తలు, తల్లి కొడుకులు, అవ్వ బిడ్డలు ఏం చేస్తారు? పక్కోలకి వినబడదు. అలా ప్రాముఖ్యం అన్నమాట, అవసరం అన్నమాట. దేవుడు కూడా కొందరి భక్తులతో గుసగుస పెడతాడని చెప్తున్నా. అతి రహస్యమైన విషయాలు చెప్తాడు, అతి ప్రాముఖ్యమైన సంగతులు చెప్తాడు. ప్రపంచానికి కూడా ఏం కలగబోతుందో చెప్తాడని చెప్తున్నా. ఎప్పుడు అసలు మన బతికేమవుతుందో మనకు తెలియదు. ప్రపంచం గురించి ఎప్పుడు తెలుస్తుంది మనకు? పక్కోని గురించి మనం తెలిసి తాగుతామా? తెల్లారి ప్రార్థన చేసి పిలిచి చెప్తాం. ఇక మనం ఆగం. పక్కోళ్ళు ఇంటోళ్ళ గురించి దర్శనం చూపించింది అనుకో, తెల్లారి ముఖం కడగ ముందే పోయి పిలిచి చెప్తాం. ఇంకా ప్రపంచం గురించి చెప్పేదాకా ఎక్కడ ఆగుతాం మనం? దేవుడు నీకు సమస్తము చెప్పగలడు. నీతో ఒక స్నేహితునితో, ఒక భార్యతో మాట్లాడినట్టు అతి రహస్యమైన విషయాలను కూడా తెలియజేస్తాడని చెప్తున్న దేవుడు. ఏది దాయాడు యేసయ్య? దాయడమంటూ ఆయనకి ఇష్టం ఉండదు. కానీ ఆయన చెప్పే అర్హత నీకు ఉండాలంటే నీ బ్రతుకులో నెమ్మదినిగా దుష్టులతో అర్థమైందా? ఇంకొక మాట చెప్పి ముగిస్తా. అసలు దుష్టుడు అంటే ఎవడో ఇంకొక మాట చెప్పకపోతే మీరు అన్యాయం అయిపోతారు. ఏంటంటే అపోస్తుల కార్యము 17వ అధ్యాయము
అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 5వ వచనం చదవండి. త్వరగా నేను ముగిస్తాను. 17:5. అయితే యూదులు మత్సరపడి పనిపాటలు లేక తిరుగుకుందురు. దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి చాలు తల్లి. పని పాటలు లేని కొందరి దుష్టులను అన్నాడు. పని పాటలు లేనోడిని మనం ఏమనాలి? సాతగానోడు అనాలి. అంటాం పని సాతగానోడు అంటాం. మనం పెట్టే పేర్లు వేరు, దేవుడు పెట్టే పేర్లు వేరు. అర్థమైందా? దేవుడు పెట్టే పేరు ఏంటంటే పని పాట లేనోనికి దుష్టుడు అంటున్నాడు. ఎక్కడో తెలుసా? దేవుని సంఘములో దేవుని పనిలో నీకు పని లేదనుకో, నువ్వెవడిని దేవుని దృష్టికి? ఎవరు? సంఘంలో మనకి ఏమైనా పని ఉంటుందా? మనం వచ్చేది తెలియదు, సంఘానికి పోయేది తెలియదు. ఎందుకు వస్తామో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు, ఎప్పుడు వస్తామో తెలియదు. దాన్ని ఏమంటారు? నేను చెప్తున్నా, నిన్ను నన్ను అలా ప్రిపేర్ చేస్తే మనం ఎవరమట? నేను చెప్పలేదండి, నన్ను ఎవరు అనొద్దు. అట్లా మేము రాక చేర్చి కడితే మా అయ్యగారు దుష్టుడు అని అనొద్దు. నేను అనట్లే. దేవుని వాక్యం ఏముంటుంది? మనల్ని మనకు తెలియకుండానే శైతాన్ గాడు ఏం చేస్తున్నాడు? దుష్టుడు చేస్తున్నాడు. సంఘములో మనకు, కుటుంబంలో మనకు ఏముండాలా? బాధ్యత ఉండాలి. బాధ్యత లేకుండా బరి తెగించి పెరిగినాం అనుకో, మనం ఎవరం దేవుని దృష్టికి? ఎవరం? దుష్టులం. ఈ దుష్టునికి నెమ్మది ఉంటుంది ఎప్పటికన్నా? ఉండదని చెప్తున్నాడు దేవుడు. నెమ్మది లేకుంటే నీ బతుకు దేవుడేమనుకుంటున్నాడో తెలియజేసే పరిస్థితి నీకు ఎప్పటికీ రాదు. అప్పుడు నీ బ్రతుకు నా బ్రతుకు అగమ్యగోచరం. దేవుడు అలా కోరుకోవట్లేదు. నా బ్రతుకులో ఆయన ఏమనుకుంటున్నాడో చెప్పి నిన్ను నన్ను ఒక సుందరమైన వ్యక్తిగా, యేసుకు సాటి అయిన వ్యక్తిగా, యేసుకు సమానమైన వ్యక్తిగా మార్చాలని ఆయన ఆశపడుతున్నాడు గనక దుష్టుని గురించి చాలా విషయాలు రాసి పెట్టాడు దేవుడు. మెట్టుకు 3 విషయాలు అయితే గుర్తు పెట్టుకోవాలి. ఏంటి? లేని వార్త, ఉన్న వార్తే చెప్పాలి, లేకపోతే ప్లాస్టర్ వేసుకోవాలి. రెండవది, ఎవరైనా మనకు ఉపకారం చేస్తే ఏం చేయాలి? ఆడు ఉట్టిగానే చేసినాడు అక్క అనద్దు, చేసిండని చెప్పాలి. మూడవది చెప్పరేంటండి? మూడోది ఏం చెప్పిన? కుటుంబంలో కానీ సంఘంలో కానీ మనకి ఏముండాలి? బాధ్యత ఉండాలంటున్నా. బాధ్యత ఉండాలి. పని పాటులు లేని దుష్టుడు అన్నాడు. మనకు సంఘములో, సమాజంలో, కుటుంబంలో బాధ్యత. చిన్నపిల్లలకి ఏం నేర్పియాలి మనం? నేను ప్రతి సండే ఏం చేస్తా తెలుసా? నా కొడుకుతోని పరదాలు వరిపిస్తా. ఎందుకు? వానికి సంఘములో బాధ్యత తెలవాలి. పాస్టర్ కొడుకు పైల్వాన్ లెక్క పెరగద్దు. ఎట్లా పెరగాలి? దాసుని లెక్క పెరగాలి. దేవుని పని చేయడం అనే బాధ్యత నేర్పించాలి. నేను పాస్టర్ కొడుకున్న డైరెక్ట్ వచ్చి మైక్ పట్టుకోవద్దు. ఏం చేయాలి? కింది నుండే రావాలి. బాధ్యతలు ముందు నెరవేర్చాలి. వాడు దుష్టుడు కాకుండా కాపాడుకునే బాధ్యత నాదని చెప్తున్నా. మనము కూడా దేవుని సన్నిధిలో, దేవుని మందిరానికి వస్తాం, కానీ దేవుని దృష్టికి ఎట్లా కనబడుతున్నాం ఇప్పుడు? చెప్పరేంటండి? ఏందా నాకు అంత పెద్ద మాట అంటావా? నువ్వైనా నేనైనా దేవుని దృష్టిలో దుష్టులం కావద్దంటే మనకంటూ ఒక బాధ్యత ఉండాలి. దేవుడు అప్పగిస్తాడు ఎవరి వాళ్ళకు. ఓరు పాటలు నడిపించే బాధ్యత ఉంటుంది, ఓరికి వాయిద్యాలు వాయించే బాధ్యత ఉంటుంది, ఓరికి సంఘాన్ని నడిపించే బాధ్యత ఉంటుంది, కొందరికి విపరీతమైన ప్రార్థన చేసే భారం ఉంటుంది, కొంతమందికి సంఘ అవసరతలు తీర్చే భారం ఉంటుంది. ఏ భారము నీకు దేవుడు పెట్టాడో దాన్ని కాపాడుకోవాలి అని చెప్తున్నా. దాని కొరకు నిన్ను నీవు అంకితం చేసుకోవాలి. అప్పుడు ఎవడు తరమకుండానే దుష్టుడు పారిపోతాడని చెప్తున్నా. హల్లెలూయా.
ఎవడు తరమకుండానే వాడు మారిపోతాడు. నీ బ్రతుకులో నెమ్మది కట్టలు తెంచుకొని వస్తా. అంతేకాదండి, ఒక్క మాట చివరిగా చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం అనుకుంటా. ఒకసారి చూడండి. క్షమించండి, 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనం చదవండి. 22, 20, 329వ పేజీ. నేను నిన్ను నీ పితరుల యొద్ద చేర్చుదును, నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడుదు. దావీదు ఎప్పుడు సమాధి, ఎప్పుడు నెమ్మది ఉన్నాడు ఈయనకు? ఎప్పటిదాకా ఉన్నాడు నెమ్మది? మనకు పెళ్లి సూపులు అయినప్పటి నుంచి నెమ్మది స్టార్ట్ అవుతుంది. ఎప్పటిదాకా ఉంటుంది? తాళి కట్టి ఇంటికి వచ్చేదాకా 4 రోజులు. తర్వాత నెమ్మది ఉంటుందా? ఉండదు. కొనుక్కున్నా దొరకదు. మాకు అట్లది పైసలు ఇచ్చినా దొరకదు, పానం పెట్టినా దొరకదు. కానీ దావీదుకు మాత్రము సమాధికి పోయేదనుక, మరణించేదనుక, మృతి నొందేదనుక, జీవితమును అంతము చేసుకునేదనుక ఆయన బ్రతుకులో నెమ్మది ఉన్నదని చెప్తున్నా. ఎందుకు? దుష్టత్వం అతనిలోనికి రాకుండా కాపాడుకున్నవాడు దావీదు అని చెప్తున్నా. మన బ్రతుకులో కూడా దుష్టత్వం రాకుండా దేంతో పోరాడాలి మనం? అత్తతో కాదు, మామతో కాదు, ఏరాలతో కాదు. ఎవరితో పోరాడాలి? భర్తతో కాదు. ఎవరితోని? దేవునితో. దుష్టత్వముతో పోరాడాలి అని చెప్తున్నా. అప్పుడు నా బ్రతుకులో నెమ్మది ఉంటుంది. దేవుడు నువ్వు నెమ్మదిగా మరణము దనక బ్రతికే కృపనిస్తూ, ఆ నెమ్మదిలో దేవుడు నిన్ను గూర్చి నీకు చెప్తాడు, నీ కుటుంబం గూర్చి నీకు చెప్తాడు, నీ సంఘమును గూర్చి నీకు చెప్తాడు, నీ దేశమును గూర్చి నీతో మాట్లాడతాడు, నీ ప్రపంచముతో గూర్చి నీతో మాట్లాడతాడని చెప్తున్నా. హల్లెలూయా. కాబట్టి మనమందరం ఇప్పుడు ఏం చేయాలి? ఒక ప్రార్థన చేసుకోవాలి. దుష్టులకు నెమ్మది ఉండదన్న యేసయ్య, నా బ్రతుకులో నెమ్మదిని శైతానుగాడు తెలియకుండానే దోచుకొని పోయాడు, ఎత్తుకొని పోయాడు. నేను ప్రార్థన చేసినప్పుడు నేను అనుకున్నది నీకు చెప్పాలి, నువ్వు అనుకున్నది నేను వినగలగాలి. దుష్టుని ఆలోచన నాలోనికి రాకుండా, లేని వార్త పుట్టించకుండా, ఎవరైనా నాకు ఉపకారం చేస్తే, మేలు చేస్తే, సహాయం చేస్తే మరిచే గుణము నాకు రాకుండా కాపాడి సంఘములో నాకు బాధ్యతనిచ్చి ముందుకున్నాడు ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. అలాగున్న దేవుడు మనకు మరణము దనుక నెమ్మదిని కలుగజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.